హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ టీపీ పిల్లోడు. ఈరోజు వీడియో ఏంటంటే, మనకి రీసెంట్గా అయితే ఒక చోట్ల అయితే మట్టి కోలు అయితే తొలిచాము. ఆ మట్టి కోల దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఆ మట్టి కోలు సాధన చేయడానికి. ఈరోజు అయితే పనికి కూడా బాగలేదు. పనికి పోదాం అనుకున్నా కానీ ప్లాన్ అయితే చేంజ్ అయితే అయింది. మట్టి కోలు సాధన చేయడానికి అయితే ఈ పార అన్నమాట. ఇప్పుడైతే పొలుగు తీసుకుని వెళ్దాము. పొలుగు ఇక్కడ ఒకటి ఉండాలి. పొలుగు ఇప్పుడు కనపడింది. పొలుగు ఇక్కడ లేదు. లేదు పొలుగు. పొలుగు ఎక్కడ ఉంది చూడు. ఇదిగో ఇక్కడ పార తీసుకో. పార తీసుకుంటే నేను పొలుగు తీసుకొని వస్తా. పొలుగు మేము మట్టి పనికి వాడే పొలుగు. గాలి చూడ అసలు ఎట్ట కొడుతుంది గాలి. కండ వద్దులే. పనికి పోయినప్పుడేమో టోపీ ఉంటుంది, పనికి పోకుండా టోపీ ఉంటుంది. గాలి కూడా జరిగింది. గాలికి పోయి పని చేసి రావాలి. ఇప్పుడు ఇక్కడ పొలాల అదే ఇక్కడ చెరువులో మట్టి తోలింది. ఇక్కడ మాకు మట్టి తీశారు. ఇదంతా ముందు అక్కడ దాకా చెట్లు దాకుండే. ఆ చెట్లు దాకుండే మట్టి అంతా తీసి చేలల్లోనూ పొలాల్లోకి అంట తోలారు. ఇప్పుడు అక్కడ రాదు అదరి ఆ చెట్లు పడిపోయిన దాకా తీశారు. ఇటు పక్కేమో ఇది మట్టికి అవతల పెద్ద చెట్టు కనపడుతుంది. ఆ పెద్ద చెట్టు పక్కనే మా చోటు. ఇక్కడ రేకులు కనపడుతుంది కదా బిల్డింగ్ పక్కనే మా బాబాయ్ వెళ్తుంది చోటు. వాళ్ళు తోలించుకున్నారు మట్టి. వాళ్ళు ఇంకా మట్టి లోపలికి వెళ్ళారు. వాళ్ళు మట్టి పోసుకుంటారు తొందరలో. ఇదంతా చెరువు చేయాలని పెద్ద చెరువు చేసి ఆ మట్టి అదే కంప ఉంది కదా, ఆ కంప ఉన్నదంతా కాలువ. ఆ కాలువ అంటే చెట్లతో అటు క్లోజ్ చేశారు. తర్వాత దొరుకుతారు. మా బాబాయ్ చూడండి బొరుగుడ్లు దగ్గర మొత్తం సదరం చేసుకున్నారు. మట్టి తోలింది మొత్తం ఇదంతా. ఇక్కడ వేళ్ళు కట్టేసాడు పొలుగు. ఇది ఏరియా. ఇంకా మాకు మట్టి తోలియాలి. ఇది ఈ ప్లేస్లో అంతా తోలియాలి, కానీ మాకు మట్టి తోలలేదు. మమ్మల్ని కొంచెం దగ్గర అని చెప్పేసి, ఇక్కడి నుంచి ఇక్కడికి దగ్గర అని చెప్పేసి వాళ్ళు మాకు తోలలేదు. దూరం అయితే వాళ్ళకేమో తోలారు, మాకేం తోలలేదు. ఇది ఈ ప్లేస్ అంతా ఖాళీ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఉన్నదాన్ని సదరం చేసి ఇక్కడైతే పూల మొక్కలు కూరగాయలు అలాగైతే నాటాలనుకుంటున్నాము. అది ఎట్ట ఇద్దో చూడాలి. ఇదంతా సదరం చేయాలి. ఇప్పుడు ఇదంతా సదరం చేసేసేయాలి. ఇటు కూడా ఖాళీ ఉంది. ఖాళీ అంతా మొత్తం చేసేయాల. గాలి మాత్రం భలే తాగుతుంది. ఈ గాలి ఎత్తు గాలి అంటారు దీన్ని. ఖచ్చితంగా ఈ ఎత్తు గాలి పోవాలంటే వానలు పట్టిన దాకా పోవాలి కాదు. ప్రస్తుతానికైతే ఇంకా రంగంలో దిగుదాం. ఇక ఒక ట్రక్ ఏమో అచ్చంగా డబ్బాలు మూతలు సీసాలు ఎన్ని తోలేరు అసలు. ఈ దీంట్లో చూడండి సీసాలు అంతా చెత్త చెదారం. ఇక రామరాజు డ్రైవర్ కూడా వచ్చింది. రామరాజా లేకపోతే డాలరా మరి. ఇవన్నీ వచ్చినాయి. చెప్పులు అన్నీ వచ్చేసి ట్యాబ్లెట్స్ కవర్లు ఇవన్నీ అవే ఉన్నాయి. ఇక్కడ ఇదంతా సాధారణ చేయాలి. ఇప్పుడు మా నాన్న ఉన్నట్టు బాగుండేదేమో. ఇదైతే ఎడ పెట్టినప్పుడు పడిపోయింది. దీనిది గాలికి పడిపోయింది కావాలి. ఇప్పుడు దాకా వీడియో తీస్తుంది కావాలని చెప్పేసి మొత్తం చెప్పాను. ఆడేం వీడియో ఓపెన్ అవ్వలేదు.
మొత్తానికి మా ఊళ్ళు కూడా రంగంలో దిగారు. 2 పార్లు కూడా దొరికినాయి. 2 పార్లు అంతా ఇప్పుడు వరకు సవరణ చేశాం. సవరణ చేయాలి మొత్తం. అయితే సవరణ చేసాము ఇది మొత్తం. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు వేరేగా ఉంది, ఇప్పుడు వేరేగా ఉంది. ఇదంతా సదరంగా చేసాము. ఇక్కడ ఈ గుంట అయితే ఉంది. ఈ గుంట అయితే కొంచెం వెయ్యాలి. ఈ ఎత్తులు కనపడేవి అంతా, ఈ ఎత్తులు అంతా కనపడేవి చేసుకొచ్చి ఈ గుంటలో వేయాలి. ఇప్పుడు దాకైతే పట్టింది ఇదంతా క్లీన్ చేయడానికి, ఇదంతా సదరం చేయడానికి. మా కష్టానికి ఒక లైక్ ఇవ్వండి. చూడండి అసలు ఇదంతా సదరం చేయడానికి చాలా టైం పట్టింది. అసలు ఇక్కడ దివ్య, ఇక్కడ ఏంటి కైనిక, ఇట్లా పులుగురు చాలా ఉంటాయి. చాలా ఉండి అసలు ఇదంతా ఎత్తడానికి చాలా టైం పట్టింది. కొంచెం చెప్పులు, షాంపులు చాలా ఉండయి. చాలా పారేసాం. మొత్తం తీసుకొచ్చి ఇక మిగతాదంతా మళ్ళీ తర్వాత అయితే ప్లాన్ చేస్తాం. సాయంత్రం పూట రావటం లేదా సండే రావటం చేస్తాం. క్లీన్ చేసి అలా చేయడం. మొత్తానికైతే బయలుదేరుతున్నాం ఇంటికి. నీళ్ళు పెట్టుకొని చూసుకుని వాటర్ తెచ్చుకున్న వాటర్ కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో కంటే మళ్ళీ మేము ముందుకు అయితే వస్తున్నాను. అంతవరకు బాయ్. ఇంటి పిల్లోడు ఇంటికి వచ్చి నీట్గా మొహాలు కడుక్కొని బయటకు లోపలికి అయితే వచ్చాము. నా చేతికైతే ఈ చేతికైతే ఒక పారతోటి లాగి మొత్తం కొట్టకపోయింది. చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇక్కడంతా కొట్టకపోయింది. ఇదిగోండి, అసలు తోలు కూడా లేచిపోయింది. అసలు తోలు అంతా లేచిపోయింది. అసలు తోలంతా లేచిపోయింది. అసలు తోలంతా లేచిపోయింది. ఏడాదాకా మొత్తం ఇదైంది. ఏందని ఎప్పుడుతుంది అని చెప్పి నేను చూసుకోలేదు. అసలు అదేముందని చెప్పి అనుకునేది. ఇప్పుడు చేయి కడుక్కునేటప్పుడు మొత్తం ఇక్కడంతా లేచిపోయింది. అసలు బ్లడ్ కూడా వచ్చింది కూడా అర్థం కాదు నాకు.